తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పార్టీ వ్యవహారాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రైతు రుణమాఫీ, నామినేటెడ్ పదవులు, కొత్త పీసీసీ చీఫ్ ఎన్నికతో పాటు కేబినెట్ భర్తీ అంశాలపై చర్చించినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానంగా ఆయన రెండు అంశాలపైన ప్రధానంగా ఢిల్లీకి వచ్చారు. ఒకటి, ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమై హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు నెలకొల్పేందుకు రావాలని ఆయన ఆహ్వానించారు. అందుకు తగినటువంటి ప్రోత్సాహకాలు అందిస్తామని ఫాక్స్కాన్ ప్రతినిధులకు ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ సమావేశం ముగిసిన తర్వాత ఫాక్స్కాన్ సీఈఓ యాంగ్ లియు నేరుగా రాహుల్ గాంధీని కూడా కలుసుకున్నారు. సో రాహుల్ గాంధీని ఇమీడియట్గా కలుసుకున్న నేపథ్యంలో ఈ ఫాక్స్కాన్ వేగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటిది. సో రెండవ ప్రధాన అంశం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. ఇప్పటికే పార్టీకి కొత్త పీసీసీ అధ్యక్షుడు నియమించాల్సి ఉంది. అలాగే క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి ప్రాథమికంగా కొంత చర్చలు గతంలో జరిగినాయి. ఆషాఢ మాసం అయిన నేపథ్యంలో ఆ తర్వాత నియామకాలు చేపడతామని ఏఐసీసీ నుంచి లీక్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఇంకా పూర్తిగా నియామకాలు జరగనటువంటి నేపథ్యంలో నిన్న దాదాపు గంట పాటు రేవంత్ రెడ్డి ఆయనతో చర్చించినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత ప్రధానంగా నామినేటెడ్ పదవులు, వాటితో పాటు ఇటీవల రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున వరంగల్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని పిలిచి ఆ సభ ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి దాని ఇనాగ్రేషన్కు రాహుల్ గాంధీని పిలవాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. సో ఈ అంశాలపైన కూడా కొంత చర్చ, మల్లికార్జున ఖర్గేతో చర్చ జరిగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కాకుండా ఇక నిన్న దాదాపు గంట పాటు మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరగబోతోందని, దానికి ప్రతిఫలంగా కేసీఆర్కు గవర్నర్ పదవి, అలాగే కేటీఆర్కు సెంట్రల్ మినిస్టర్ పదవి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి, కవితకు బెయిల్ ఇస్తారని నిన్న డైరెక్ట్గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. దానికి కౌంటర్గా బండి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనమవుతుందని ఆయన కౌంటర్ చేశారు. సో ఇద్దరి మధ్య, ఇటు బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య పరస్పరం మాటల యుద్ధం కొనసాగింది. సో మొత్తానికి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారనేది ప్రధానంగా ఈ పార్టీ వర్గాల్లో కానీ ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో దీని కౌంటర్గా బండి సంజయ్ కూడా విలీనానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. సో మొత్తానికి రాజకీయంగా ఒక పార్టీని మించి ఇంకో పార్టీ ఒక రాజకీయ మాటల యుద్ధాన్ని మైండ్ గేమ్తో మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.